ఇంకా 10వ వచనంలో అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుణ్ణి. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచూ ఉన్నాను. ఎన్నో నిందలు, అవమానాలు, ఉపద్రవాలు అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో, ఆయన యొక్క హృదయములో, ఆయన అంతరంగములో, ఆయన సేవ పరిచర్యలో, ఆయన వెళ్ళే మార్గములో, మాట్లాడేటప్పుడు, కూర్చునేటప్పుడు, పనుకునేటప్పుడు, నడిచేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా భయంకరమైనటువంటి రీతులుగా ఆయన హింసించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాపుంది. పిల్లారా, ఇదేనో నీ జీవితంలో ప్రభువు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ హృదయంతో ఉన్నాడు, నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఓదార్చడానికి, ఆదరించటానికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన కృప అనుగ్రహించి మనం బలపరుచున్నట్లుగా ఈ దినము నీ హృదయంలో నువ్వు అవమానించబడితే ప్రభువు దగ్గరికి రా. దేవుడు యేసయ్య నీ అవమానం అంతా తీసుకున్నాడని, నీ కొరకు అవమానించబడ్డాడని